నేనంతా చెప్పాల్సినంత చెప్పినాడు. నేను కూడా నేను ఒక రెండు మాటలు చెప్తా అనుకున్నాను ఇన్ఛార్జి గారికి. మీ ఇన్ఛార్జి పదవి మా మా నాయకుడు ఏదో ఒక రకం విమర్శిస్తే నీ ఇన్ఛార్జి పదవి ఉండదు. ఏదో ప్రమాణం ముందు నీ ఇన్ఛార్జి పదవి కాపాడుకోవాలంటే నువ్వు నీ పార్టీలో ఉండే వాళ్ళందరినీ చూసుకో బాగా. నీ పార్టీ పుట్టినప్పుడు 83 నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడితో సీనియర్ నాయకులు ఈరోజు వెనకబడి ఉన్నారా? వాళ్ళు లేరు. మొత్తం అట్లా చూసుకుంటే ప్రతి మండలాల్లో కూడా నువ్వు వచ్చిన రాజు తెలుగుదేశం పార్టీకి బాగుంది, నువ్వు వచ్చిన రాజు సర్వనాశనమైంది. నీ పార్టీని కాపాడుకో, నువ్వు అందరూ దగ్గర తీసుకొని మీ పార్టీలో అది చూసుకోకుండా ఎంతసేపు మా పైన ఏదో కబ్జాలంటావు, లేకపోతే ఇంకోటి అంటావు. నీ ఇన్ఛార్జి పదవి మాతో మాట్లాడినంత మాత్రం స్టేట్మెంట్లు ఇచ్చే ఇన్ఛార్జి పదవి ఉండదు. నువ్వు పార్టీని కాపాడుకో. ఏదైనా నువ్వు అభివృద్ధి 3 సంవత్సరాలు అవుతావండి. రాయచోట్లో చూసుకో ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని కోట్లు జరుగుతుంది. ఈ పక్కన ఉండే రైల్వే కొడుకు చూడు, ఎక్కడ బట్టి నిధులు తెస్తున్నారో అభివృద్ధి చేస్తారు. నువ్వు రాజకీయాలకు ఏ ఒక్క రూపాయి ఇచ్చినావా? ఒక అభివృద్ధి పేపర్లో మాత్రం ఇస్తా ఉంటావు స్టేట్మెంట్. నేను ఆ ఒడ్డు పెట్టుకు ఇచ్చేస్తా, ఆడికి ఇచ్చేస్తా, ఈ అమరావతి ప్రాజెక్టుకి ఇచ్చేస్తాను. నువ్వేం చేసేది పాడులే, ఒక్క స్టేట్మెంట్ తప్ప. రాజపేట పట్టణంలో ట్రాఫిక్ ఎంత రద్దీగా ఉంది, నువ్వు రోజు తిరుగుతూ ఉంటావు. ట్రాఫిక్ గురించి ఏ రోజైనా ఒక సమీక్ష పెట్టావా? ట్రాఫిక్ గురించి ఏదైనా మాట్లాడినా దానిపైన ఏదైనా చర్య తీసుకోవాలి, దానిపైన ఏదైనా చేయాలని కానీ కలెక్టర్తో మాట్లాడావా, సీఎంతో మాట్లాడావా? అది లే. ఎంతసేపు ఏదో ఒక రావడం వేడి నుంచి వచ్చేది. నీకు ఏడేం సంగతి తెలియదు. ఏ పొద్దు ఏమోడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. పోతే రాయపేట మున్సిపాలిటీలో టెండర్ పాడుకున్నాడు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతను కట్టిన డబ్బు నువ్వు దాన్ని రద్దు చేసుకుని నీకు మళ్ళీ నేను డబ్బు ఇప్పిస్తానని చెప్పి అట్లా పోసి మున్సిపాలిటీకి ఆదాయాలు ఎక్కడ చేసావు, ప్రభుత్వానికి గడ్డి కొట్టావు. వాటిని కట్టి అతను ఇప్పుడు కుయ్యం కదా, నేను నా బిడ్డను నీ ఆఫీస్ కాడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాము అని అతను చెప్తాడు వివాదం. అదొకటి. పోతే ఈ చికెన్ వ్యర్థాలు ఆగిన చికెన్ వ్యర్థాలు కూడా ఇసి పెడతాంలే లాస్ట్కు. దాంట్లో కూడా దాన్ని వేసేది. నువ్వు ఆడ నీతిమంతుడు, నువ్వేదో పెద్ద సత్యశూరుడు అయినట్టు, నువ్వు ఒక్కడే మంచినట్టు, మిగతా వాళ్ళంతా చెడ్డం లేనట్టు ఒకటే ఒక తప్పుడు పెడితే ప్రెస్ మీట్ నీ చేతిలో 4 ఏదో కొంతమంది పెట్టుకొని పత్రికలు పీడిఎఫ్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర రాజులకే రారాజు నేర్చుకుంటే సరిపోదైనా జనం అనుకోవాలి. నువ్వు రాజులకే రాజు వచ్చాడు బాగానే, నేనంతా చీకొడుతున్నారు. నీకు ఇట్లా చేస్తే నీకు ఉన్నది ఇన్ఛార్జి పదవి, నీ దగ్గరలో ఇన్ఛార్జి పదవి ఊడిపోయింది ఖాయము అని మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా నువ్వు అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఇక్కడైనా ఊరికి చౌకబారం మాటలు మానుకొని అభివృద్ధి పైన దృష్టి పెట్టి రాజపేటకి ఏం చేయాలా మనం ఏం తెలియదు చూడి. నువ్వు అప్పుడు ఇన్ఛార్జి పదవి ఉంటుంది, రాజు కష్టపడతాడు. అది లేకుండా ఎప్పుడో వచ్చేది ప్రెస్ పెట్టి పోతా ఉంది. కాబట్టి ఇక్కడ మానుకో, లేకుండా నువ్వు ఇబ్బంది పడతావు.